ఉంటుంది. వాళ్ళ సాలరీస్ కూడా హై ఉంటాయి. అక్కడ సాలరీ స్టార్ట్ విత్ 1,00,000 మేబీ 50,000 రైట్. స్కిల్ లెవెల్ చూసుకుంటే కూడా ఇక్కడ హార్డ్లీ ఒక 50,000 30,000 ప్రొడక్ట్స్ ఉంటాయి, లేదంటే ₹1,00,000 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే టీవీలు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇవే కాబట్టి. బట్ అక్కడ చూసుకుంటే కనుక చాలా తక్కువ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ హై కాస్ట్ ఉంటాయి. సో హై కాస్ట్ ఉండే ప్రొడక్ట్స్ సెల్ చేయడానికి హై ఇన్కమ్ స్కిల్స్ అనేది కావాలి సింపుల్గా. ఓకే, సో దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక ఎనీ బిజినెస్ మనకి 2 కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రొడక్ట్స్ అని కానీ, లేదంటే రెండోది సర్వీసెస్ అని కానీ. సో బిజినెస్ లో 2 థింగ్స్ ఉంటాయి. దే విల్ సెల్ ఎయిదర్ ప్రొడక్ట్ ఆర్ ఎల్స్ సర్వీస్. ఓకే, ప్రొడక్ట్స్ చూసుకుంటే కనుక లగ్జరీ యాడ్స్. ఈ ప్రొడక్ట్స్ అన్ని అమ్మడానికి యూజువల్గా హై టికెట్ కన్సల్టింగ్ సేల్స్ అనేది యూజ్ చేస్తారు. స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్స్ ఉంటాయి, హై అండ్ కస్టమ్ కార్స్, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, ప్రీమియం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఇండస్ట్రియల్ మిషనరీ, లగ్జరీ రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్. ఈవెన్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే కనుక 50 లక్షలు కోటి రూపాయల్లో మనకి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ దొరుకుతాయి. ద సేమ్ వే 5 కోట్లు 10 కోట్లలో కూడా మనకి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ దొరుకుతాయి. సో హై కాస్ట్ ఉండే రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్ అమ్మడానికి ఈ స్కిల్ అనేది వాడతారు. ఏరోస్పేస్ కాంపోనెంట్స్, రోబోటిక్ అసెంబ్లీ లైన్స్, ప్రైవేట్ జెట్స్, సో శాటిలైట్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా హై కాస్ట్ ఉంటాయి. ఇవన్నీ సెల్ చేయడానికి హై ఇన్కమ్ స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ వీటి రిలేటెడ్ ఓకే, దాని తర్వాత చెప్తాం. ఫస్ట్ అయితే ప్రొడక్ట్స్ అయితే మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సర్వీసెస్ చూసుకుంటే కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ కన్సల్టింగ్, ఐటీ కన్సల్టింగ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, అది ఎగ్జిక్యూటివ్ కోచింగ్, లీగల్ కన్సల్టింగ్, హెల్త్ కేర్ కన్సల్టింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్స్ కన్సల్టింగ్, రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్, ఎడ్యుకేషనల్. సో చాలా మంది ఫారిన్ అది వెళ్దామని అనుకుంటారు అండ్ అక్కడ ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేయడానికి కానీ, లేదంటే ఆ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి కొన్ని, అవి కంప్లీట్ చేయడానికి కానీ కన్సల్టింగ్ కావాలి. దే ఆల్సో ఛార్జ్ 1 lakh to 2 lakh ఫర్ దేర్ సర్వీస్. ద వర్స్ట్ కేస్ ఈవెన్ 50,000 60,000 ఛార్జ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ సర్వీసెస్ బిజినెసెస్ డూయింగ్, బట్ అక్కడ ఏంటంటే ఈ రిలేటెడ్ కన్సల్టింగ్ చేసే వాళ్ళు లేరు. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ సెల్ చేయడానికి పీపుల్కి హై టికెట్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళు కావాలి. ఓకే, హై టికెట్ కన్సల్టింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ సేల్స్. ఈవెన్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కోచింగ్ అని ఒకటి ఉంది కదా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ డూయింగ్ దిస్ ఎగ్జిక్యూటివ్ కోచింగ్. హీ వర్క్స్ విత్ సిఇఓస్. సో సిఇఓస్తో వర్క్ చేస్తాడు. హీ గైడ్ దెమ్ ఆన్ హౌ టు డబల్ దేర్ ప్రాఫిట్ విత్ ఇన్ 1 year. సంవత్సరంలో వాళ్ళ ప్రాఫిట్ని డబుల్ ఎలా చేయాలనే దాన్ని కోచింగ్. హీ చార్జెస్ 10 lakhs ఫర్ దట్ కోచింగ్, 10 లక్షల రూపాయలు. సో ఇమాజిన్ 10 లక్షల రూపాయలు క్లయింట్ అనే వాళ్ళు పే చేస్తున్నారు దీనికి. హీఈస్ ట్రైనింగ్ దెమ్ ఆన్ దట్ హౌ టు డబుల్ దేర్ ప్రాఫిట్స్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇయర్లో నుంచి నెక్స్ట్ ఇయర్కి డబుల్ చేయడానికి. సో డూ యూ థింక్ ఈజ్ ఇట్ ఓకే టు పే 10 lakh rupees ఫర్ దట్ కోచింగ్? ఇఫ్ ద బిజినెస్ ఈజ్ మేకింగ్ 1 crore, లెట్స్ అస్యూమ్ ఒక 50 లక్షలు సంపాదిస్తున్నాడు బిజినెస్ లో ఒక పర్సన్. ఓకే, ఆ బిజినెస్ ని ఇప్పుడు 1 crore చేయాలనుకున్నాడు. సో 10 lakhs ఫీజ్ అనేది కట్టాలి. ఈజ్ దట్ ఓకే? ఇట్స్ ఓకే, దే విల్ పే. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా దాన్ని డబుల్ అవుతుంది కదా. 1 year లోనే డబుల్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా డబుల్ అవుతుంది. సో 1 crore గోయింగ్ టు బికమ్ 2 crore. సో దే ఆర్ ఓకే టు పే. సో 10 lakh ఒక పర్సన్ మనం సంపాదించాలి అంటే ఎన్ని అవర్స్ పని చేయాలి, ఎన్ని నెలలు ఆఫీస్కి వెళ్ళాలి, ఇమాజిన్. అండ్ హీ జస్ట్ డూయింగ్ కన్సల్టింగ్ అండ్ మేకింగ్ దట్ మనీ. హీస్ జస్ట్ డూయింగ్ కన్సల్టింగ్ అండ్ మేకింగ్ మనీ. హార్డ్లీ నాకు తెలిసి నెలకి ఒక కాల్ ఉంటుంది. యా, నెలకు ఒక కాల్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్స్ 2 calls ఉంటాయి. ఓకే, మినిమం కాల్ డ్యూరేషన్ 1 to 2 hours ఉంటుంది. హీల్ సర్వ్ అంటే ఆ రిలేటెడ్ అంటే టోటల్ 24 hours చూసుకుంటే కనుక 24 hours లో ఈజ్ మేకింగ్ 10 lakh. సో దట్ ఈస్ ద హై ఇన్కమ్ స్కిల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఫైన్. సో వై ఓన్లీ హెచ్టిసి అంటే కనుక హై టికెట్ కన్సల్టింగ్ అనేది యూ పెయిడ్ ఫర్ యువర్ మైండ్, నాట్ టైం. అన్లైక్ జాబ్స్ ఆర్ ఫ్రీలాన్సింగ్ వేర్ యూ ట్రేడ్ టైం ఫర్ మనీ, హై టికెట్ కన్సల్టింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మీ మైండ్కి మనీ అనేది వస్తుంది, మీ స్కిల్స్కి డబ్బులు అనేవి వస్తాయి తప్ప మీ టైంకి కాదు. మీరు ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్, ఒక బెంచ్ కార్ సెల్ చేయాలి. మీరు దాన్ని ఒక అరగంట మాట్లాడి సెల్ చేస్తారా, లేదంటే 6 hours మాట్లాడి సెల్ చేస్తారా అనేది దట్స్ అప్ టు యూ. నో వన్ కౌంట్ యువర్ హౌ మెనీ అవర్స్ యూ స్పోక్. ద ఎండ్ రిజల్ట్ ఏంటి?
End result, are you able to sell or not with your consulting skills? If you can't, you are failed. If you are successful అన్నట్టు. Okay. Low operational cost and high margin. You don't need to invest big teams or fancy offices ఇవన్నీ అక్కర్లా. జస్ట్ ఫోన్ ల్యాప్టాప్ ఉంటే చాలు. జూమ్ మెజారిటీ టైమ్స్. హై టికెట్ కన్సల్టింగ్లో మీరు ఇప్పుడు జనరల్గా బిజినెస్ స్టార్ట్ చేశారని అనుకోండి, మీరు ఫర్నిచర్ కొనాలి, పీపుల్ని పెట్టుకోవాలి, దాని తర్వాత మార్కెటింగ్, సేల్స్, ఇలా డిఫరెంట్ చేయాలి. ఇక్కడ అన్నీ లేదు కదా. జస్ట్ ఓ ల్యాప్టాప్ అండ్ మొబైల్ ఉంటే చాలు, ఓ ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ జూమ్లో కొన్నిసార్లు కాల్స్ తీసుకోవాల్సి వస్తే దట్ ఈస్ ఎనఫ్. యూ కెన్ మేక్ మనీ విత్ ద హై టికెట్ కన్సల్టింగ్ ఒకసారి ఆ స్కిల్ అక్వైర్ చేసిన తర్వాత. ఓకే, సో దట్స్ ఈజీ. నెక్స్ట్, యు ఆర్ సాల్వింగ్ రియల్ పెయిన్, సో క్లయింట్స్ పే మోర్. పీపుల్ అండ్ బిజినెసెస్ పే ప్రీమియం ఫీజెస్ వెన్ యూ సేవ్ దెమ్ టైమ్ ఆర్ మనీ. ఎవరైనా కానీ మీరు వాళ్ళకి టైం కానీ మనీ కానీ సేవ్ చేస్తున్నారంటే దే విల్ పే. హెల్ప్ దెమ్ గ్రో ఇన్కమ్. వాళ్ళ ఇన్కమ్ గ్రో చేస్తున్నారన్నా దే విల్ పే. ఫిక్స్ ఏ ఫ్రస్ట్రేటింగ్ ప్రాబ్లం. వాళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లంలో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు, దెన్ దే విల్ పే. వెదర్ ఇట్స్ ఎ వెల్త్ క్రియేషన్, హెల్త్, బిజినెస్ గ్రోత్ ఆర్ కెరీర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ పేయింగ్ ప్రీమియం పే, ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, ఇంకొక మొన్న జస్ట్ లాస్ట్ మంత్ ఐ మెట్ ఎ గాయ్ ఇక్కడ పార్క్ తాజ్ కృష్ణ బంజారా హిల్స్ లో మీటింగ్ అయింది. వాట్ యూ డూ అంటే ఈ డూ సెటిల్మెంట్స్ బిట్వీన్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఎగ్జాంపుల్, అన్నదమ్ములు ఉంటారు కదా, అండ్ అన్నదమ్ములు ఇలాగా లైక్ ఫ్యామిలీస్లో గొడవలు అవుతూ ఉంటాయి. బిగ్ ఫ్యామిలీస్లో బ్రదర్స్ మధ్యలో, లేదా సిస్టర్స్ మధ్యలో, లేదంటే వీళ్ళందరి మధ్యలో ఎప్పుడప్పుడు ఆస్తులు రిలేటెడ్ నార్మల్గా గొడవలు అవుతూ ఉంటాయి. బట్ హీ వర్క్స్ ఫర్ ద ఫ్యామిలీస్ హూ హ్యాస్ మోర్ దాన్ 100 crore నెట్వర్త్. అంటే ఏదో రోడ్డు మీద వెళ్ళే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొట్టుకుంటే ఏం చేయడు. బట్ ఎవరిదైనా ఫ్యామిలీ 100 కోట్లు దాటుంటే గనక వాళ్ళ నెట్వర్త్, దాని రిలేటెడ్ ఈయన వెళ్ళి నెగోషియేట్ చేస్తాడు. ఈ స్కిల్స్ ఆర్ డిఫరెంట్. నెగోషియేషన్ స్కిల్స్ అంటారు అవి, అండ్ సెటిలింగ్ స్కిల్స్ అవి డిఫరెంట్ ఉంటాయి. సో హీ హాస్ హైకోర్ట్ లాయర్ కనెక్ట్స్, సుప్రీం కోర్ట్ లాయర్ కనెక్ట్స్, ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ like very big people he knows because of his background and other stuff. So he told one story. There the father and son, 400 crores total assets ఉన్నాయి, 400 కోట్లు, అండ్ దే హ్యాడ్ ఎ ఫైట్. ఫాదర్ కి కొడుక్కి పడట్లేదు, అండ్ ఆ ఆస్తులేమో ఈయన కొడుకు ఇప్పటికిప్పుడు ఇచ్చామన్నాడంట. ఆయనేమో నేను చనిపోయిన తర్వాత నీకు ఆటోమేటిక్గా వస్తే దానిలో కూడా కొంత పాటు నీకు వస్తుంది, కొంత పాటు నేను చారిటీస్కి ఇస్తానని ఏదో అంటున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యన గొడవలు సెటిల్ చేయడానికి నేను వెళ్ళాడు. మొత్తానికి డిస్కషన్స్ అయ్యి జరిగి సెటిల్ చేస్తున్నాడు. నో హీస్ చార్జింగ్ 20 crore rupees యాజ్ ఎ ఫీ ఫర్ డీలింగ్ దట్ ఎంటైర్ డీల్. 20 కోట్ల రూపాయలు ఈ మొత్తం సెటిల్మెంట్ చేయడానికి హీస్ చార్జింగ్. దానిలో 4 crore ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాడంట. అప్పుడు నేను మాట్లాడే టైంకి 4 crore అడ్వాన్స్ అయిపోయింది. ఈ మొత్తం గొడవ అంతా సెటిల్ అయిన తర్వాత రిమైనింగ్ మనీ వస్తుంది. 4 కోట్ల రూపాయలు జస్ట్ డూ దట్. బట్ ఆయన ఏజ్ వచ్చేటప్పటికి 55 or 58 ఉంది దగ్గర. హౌ మెనీ ఇయర్స్ హీ మైట్ వర్క్డ్ ఆన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ టు రీచ్ దట్ లెవెల్. చిన్న వాటి మీద చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఆ స్కిల్ అనేది వచ్చింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హై ఇన్కమ్ స్కిల్స్. ఇఫ్ యూ అక్వైర్ వన్ హై ఇన్కమ్ స్కిల్స్, ద మోర్ ఎక్స్పర్టైజ్ యూ బికమ్, the more money you will make. బట్ మన జాబ్లో వచ్చేటప్పటికి ద మోర్ ఎక్స్పీరియన్స్ వీ గెయిన్, మనల్ని ఆ కంపెనీ నుంచి తీసేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మనకి ఎక్కువ శాలరీ ఇవ్వాలి కాబట్టి. బట్ స్కిల్స్ వైజ్ కూడా అంతే. ఈవెన్ నేను ఇప్పుడు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ఒక పర్సన్ జస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకొక పర్సన్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరిని తీసుకుంటారు ఫైనాన్షియల్ కన్సల్టింగ్కి? 3 years ఎక్స్పీరియన్స్ ఉండేవాడు మేబీ ఒక 200 300 చార్జ్ చేస్తున్నాడు. 15 years ఎక్స్పీరియన్స్ ఉండేవాడు మేబీ 2000 చార్జ్ చేస్తున్నాడు. సో whom you will hire for financial consulting or a tax planning or a investment planning or family protection planning? వీటన్నిటికి యూజువల్లీ we hire experts. Okay,
ఇఫ్ యూ హైర్ అ లో లైక్ ఈ కైండ్ ఆఫ్ లాయర్స్ కానీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఇఫ్ యూ థింక్ అబౌట్ మనీ యువర్ లైఫ్ విల్ బి అట్ రిస్క్. either doctors or lawyers or financial consultants or CAs. ఓకే, మనం ఫీజు గురించి ఆలోచించి ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యాము అంటే కనుక ఆ ఫీజు అనేది 10 times ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో బికాస్ ఆఫ్ దేర్ మిస్టేక్స్. డాక్టర్స్ అయితే కనుక లైఫ్. ఓకే, సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ద ఎక్స్పీరియన్స్ పార్ట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హై టికెట్ ఆర్ హై ఇన్కమ్ స్కిల్స్ అండ్ అ నార్మల్ జాబ్. ఓకే, positioning power, you are seen as a trusted. So you are not seen as a service provider or an employee. You are seen as a strategist, guide or mentor. Okay, this is the power of high ticket consulting. Next, you can build your own economy. With high ticket consulting, it's a recession proof and no need to wait for a job hike. Your income is equal to your skills plus value plus positioning. Okay, so you can work as per your time. ఇప్పుడు నా ప్రీవియస్ బ్యాచ్ హై టికెట్ కన్సల్టింగ్ లో ఉండేవాళ్ళు, దే చూస్ దేర్ టైమ్ టు వర్క్. దే డోంట్ వర్క్ యాజ్ పర్ నేనేదో టైం చెప్పి వర్క్ చేయమని, దట్ ఈస్ గోయింగ్ టు బి అ జాబ్. డైలీ 2 hours పని చేయాలని చెప్పాను వీళ్ళకి, ఆ 2 hours వాళ్ళ ఇష్టం. దెర్ ఇస్ అ పర్సన్, అంటే ఒక ఇద్దరు యుఎస్ లో ఉండే వాళ్ళు ఉన్నారు, యుఎస్ లో ఇద్దరు అండ్ కెనడాలో ఒకళ్ళు. వీళ్ళకి ఏంటంటే డే అండ్ నైట్ చేంజ్ అవుతుంది కదా, దే కెన్ వర్క్ ఎట్ మార్నింగ్ 6 AM. దే కాంట్ వర్క్ అదర్ టైమ్స్. మార్నింగ్ 6 AM కి వర్క్ చేయగలను అనేది వాళ్ళు చెప్పారు. దే ఆర్ వర్కింగ్ ఎట్ మార్నింగ్ 6 AM సో దట్ దే కెన్ చూస్. బట్ మనకి ఆ జాబ్ లో ఆ కైండ్ ఆఫ్ ఆప్షన్ ఉండదు, రైట్? సో ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్ యూ కెన్ డిసైడ్, ఎనీ నెంబర్ ఆఫ్ లైక్ ఏ కైండ్ ఆఫ్ వర్క్, ఏ డేస్ లో వర్క్ అనేది యూ కెన్ డిసైడ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హై టికెట్ కన్సల్టింగ్ బికాస్ పీపుల్ పే ఫర్ యువర్ స్కిల్స్, నాట్ ఫర్ యువర్ టైం. So what is the cost of the program? So what should be the cost of this high ticket consulting program? Okay, that's fine. I want to join in this high ticket consulting anedi meer ante ganaka what should be the cost of the program? If it is helping you to make 1 lakh per month by just working 2 hours per day. Okay, what should be the cost of the program? When it is giving you time freedom and a financial freedom also. రెండు ఇస్తుందంటే వాట్ కెన్ బి. సో ఇఫ్ యూ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్, ఇన్ ఏ ఇయర్ యూ విల్ మేక్ 12 lakhs. ఇన్ ఏ ఇయర్ యూ కెన్ మేక్ 12 lakh rupees. సో 2-3 years చూసుకుంటే కనుక 24-36 lakhs అనేది ద వర్స్ట్ కేస్ సినారియో నేను చెప్పేది, రైట్? సో దీనిలో వచ్చే కామన్ క్వశ్చన్స్ నేను కొన్ని ఆన్సర్స్ ఇస్తాను, ఎందుకంటే ఇట్స్ 1 hour కదా. సో దాని తర్వాత మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. సో జనరల్గా అంతకుముందు చాలా మంది అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను క్లబ్ చేసి పెట్టాను. సో దీనిలో మీకు టోటల్ క్లారిటీ వస్తుంది. సో ఆఫ్టర్ లెర్నింగ్ హై టికెట్ కన్సల్టింగ్, వాట్ ఐ షుడ్ డూ ఫస్ట్? సో ఈ మొత్తం ప్రోగ్రామ్ 1 year టైం పడుతుంది. సో ఇఫ్ యు ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ నవంబర్ ఆర్ డిసెంబర్, నెక్స్ట్ డిసెంబర్కి ఇది ఫినిష్ అవుతుంది. సో అప్పుడు నుంచి ఏం చేయాలనేది దిస్ ఇస్ ద క్వశ్చన్. సో యూ షుడ్ ఫైండ్ ఎ కంపెనీ టు వర్క్ ఫర్. సో ఇందాక నేను కొన్ని లిస్ట్ ఇచ్చాను కదా సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్లో, అలాంటి కంపెనీస్ని కొన్నిటిని మీరు ఫైండ్ చేసి వాటి గురించి వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. మనకి ఎప్పుడైనా జాబ్ ఎందుకు రిజెక్ట్ చేస్తారు అంటే, మనం శాలరీ అడుగుతున్నాం. శాలరీ అడిగినప్పుడు జాబ్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనం పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, బట్ వాడైతే శాలరీ పే చేయాలి. బట్ హై టికెట్ కన్సల్టింగ్లో ఇఫ్ యూ షో రిజల్ట్స్ ఓన్లీ యూ విల్ గెట్ ఎ కమిషన్. ఇక్కడ శాలరీ ఉండదు కాన్సెప్ట్, ఇక్కడ కమిషన్ కాన్సెప్ట్ ఉంటుంది. వెయిట్ ఎ మినిట్. యా, హై టికెట్ కన్సల్టింగ్ లో ఏంటంటే ఇట్స్ వర్క్స్ ఆన్ కమిషన్ బేసిస్. సో కమిషన్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి శాలరీ అనేది ఉండదు కాబట్టి ఎనీ వన్ విల్ టేక్ ఈజీలీ. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఎ జాబ్ బికాస్ యూ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఎ కమిషన్. ఇన్ హై టికెట్ కన్సల్టింగ్ వాట్ వర్క్ యూ షుడ్ డూ? సో జనరల్గా ప్రతి బిజినెస్ కి లీడ్స్ ఉంటాయి, దాని నుంచి కస్టమర్స్ తీసుకురావాలి. సో
లీడ్స్ని క్వాలిఫై చేసి వాళ్ళని సేల్స్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మన హ్యాపీ కాయిన్లో చూసుకుంటే కనుక లెస్ దాన్ 30,000 ఇన్కమ్ ఉండే వాళ్ళకి వీ డోంట్ సెల్ మనీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆర్ ఎనీథింగ్. సో దట్ ఈస్ ద క్వాలిఫికేషన్. ఇప్పుడు బెంచ్ కార్ ఆర్ ఆడి కార్ ఉందంటే ఇఫ్ సమ్మన్ ఈజ్ ఎర్నింగ్ 1 lakh ఆర్ 2 lakh పర్ మంత్, వాళ్ళకి ఆ కార్ అనేది అమ్మరు. ఎందుకంటే వాళ్ళు పే చేయలేరు. ఈఎంఐకి పే చేయాలన్నా కానీ పే చేయలేరు. దాని ఈఎంఐ 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఉంటుంది, రైట్? సో అంటిల్ అన్లెస్ సమ్మన్ గో విత్ ద మనీ, ఫుల్ క్యాష్తో వెళ్తే తప్ప అది క్వాలిఫికేషన్ అవ్వదు. సో ప్రతి బిజినెస్ కి కూడా ఆ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఉంటుంది. ఆ వేలో పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అనేది పిచ్చింగ్ చేయాలి. ఓకే, యూ షుడ్ డూ కన్సల్టింగ్ కాల్స్ టు పీపుల్ అండ్ క్వాలిఫై అండ్ రికమెండ్ ఏ సొల్యూషన్ యూజువల్గా. సో డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ కన్సల్టింగ్, ఇది ఎక్కువ అడిగే క్వశ్చన్. అసలు సేల్స్ జాబ్కి కన్సల్టింగ్ జాబ్కి డిఫరెంట్ ఏంటంటే, ఇక్కడ కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సేల్స్ జాబ్ మనం ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని డైరెక్ట్ సెల్ చేస్తాం. కన్సల్టింగ్లో ఏంటంటే యూ విల్ గివ్ ఎక్స్పర్ట్ అడ్వైస్ అండ్ సాల్వ్ ఏ స్పెసిఫిక్ ప్రాబ్లం. ఓకే, సేల్స్లో ఏంటంటే ట్రాన్సాక్షన్ ఫోకస్డ్. ఎగ్జాంపుల్ మీరు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ క్రోమా ఇంట్లోకి వెళ్ళారంటే మీకు ఇంకా రిలేషన్షిప్ ఏమి ఉండదు. డైరెక్ట్లీ హీ విల్ సెల్ ద ప్రొడక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుని దాని మీద వాల్యూ ఫోకస్డ్ మీద వెళ్తూ ఉంటుంది. సో ద ట్రీట్మెంట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే ఫైన్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ద డిఫరెన్స్ ఇక్కడ చెప్తున్నా. ఇన్ సేల్స్ యూ టాక్ 90% అండ్ క్లయింట్ టాక్ ఓన్లీ 10%. సేల్స్లో మీరు 90% మాట్లాడతారు అండ్ క్లయింట్ మాట్లాడేది 10%. బట్ కన్సల్టింగ్లో మనం మాట్లాడేది 10% ఉంటుంది, క్లయింట్ మాట్లాడేది 90% ఉంటుంది. సో వీ విల్ బి ఇన్ అ కన్సల్టింగ్ జాబ్, వీ విల్ టాక్ ఓన్లీ 10% అండ్ కస్టమర్ ఇక్కడ 90% మాట్లాడేటట్టు ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ ఈ ట్రైనింగ్ అంతా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో హౌ మచ్ పర్సంటేజ్ షేర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ సేల్? సో ఒక సేల్ నుంచి ఎంత పర్సంటేజ్ కమిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కనుక, ఇట్ వర్క్స్ ఇన్ అ పార్ట్నర్షిప్ మోడల్. ఇండస్ట్రీ స్టాండర్డ్ కమిషన్ నేను చెప్తున్నాను. 10% ఫర్ సర్వీసెస్, 3% ఫర్ ప్రొడక్ట్స్ యూజువల్గా. కొన్నిసార్లు ప్రొడక్ట్స్కి 1% ఉండొచ్చు, సర్వీసెస్కి మేబీ 5% ఉండొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్ట్, సర్వీస్ అండ్ బ్రాండ్. ఓకే, సో ఇప్పుడు ఒక 1 lakh ప్రొడక్ట్ సర్వీసెస్ ఏదైనా అమ్మాము అంటే మనం ఒక 10,000 దాకా కమిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్. ప్రొడక్ట్ రిలేటెడ్ మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఒక 1 crore ఉండేది మీరు అమ్మారు అంటే దానిలోంచి 3% కమిషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కొన్ని కంపెనీస్ ఓన్లీ 2% ఇస్తాయి, కొన్ని కంపెనీస్ 1% ఇస్తాయి. దట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ టు కంపెనీ. అండ్ మీరు బిఫోర్ ఆ కంపెనీతో పార్ట్నర్ అయ్యే ముందు మీరు తెలుసుకుని ఉంటారు. ఓకే, ఇంకొక యూజువల్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్కి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్కి డిఫరెన్స్ ఏంటి? సో రియల్ ఎస్టేట్ ఏజెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ నుంచి క్లయింట్ని పట్టుకొని వాళ్ళకి సేల్ చేయాలి. ఓకే, దట్ ఈస్ అ రియల్ ఎస్టేట్ ఏజెంట్ జాబ్. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వర్క్ ఏంటంటే, ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కంపెనీకి చాలా మంది విజిట్ చేసి ఉంటారు, చూసుంటారు, బట్ కొనకుండా వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళతో మాట్లాడి మీరు క్లోజ్ చేయాలి. దట్ ఈస్ అ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జాబ్. ఓకే, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్ని తీసుకురావాలి, అది సెల్ చేయాలి రియల్ ఎస్టేట్ ఏజెంట్. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్కి లీడ్స్ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇస్తుంది. బెంజ్ కార్ కంపెనీకి మీరు వర్క్ చేస్తే కనుక కన్సల్టెంట్ లాగా బెంజ్ కంపెనీయే ఇస్తుంది. ఓకే, దట్ ఈస్ ద యాక్చువల్ డిఫరెన్స్. నెక్స్ట్, who will give leads to call? It's all every company has a lead generation process. ఎగ్జాంపుల్ హ్యాపీ కాయిన్ ఉంది అనుకోండి, మేమైతే డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ రన్ చేస్తూ ఉంటాం, లేదంటే నాది బీఆర్కే న్యూస్లో లైవ్ వస్తూ ఉంటుంది, దాని నుంచి కొన్ని లీడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో నేను వీడియోస్ పెట్టినప్పుడు దాని నుంచి కొంతమంది గెట్ బ్యాక్ అవుతారు, మన కస్టమర్ కేర్ కాల్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా లీడ్ జనరేషన్. దాని తర్వాత వాళ్ళు మన మెంబర్షిప్ ఏమైనా తీసుకున్నారా లేదనేది దట్ డిపెండ్స్. సో ఎవ్రీ కంపెనీ హ్యాస్ దట్ ప్రాసెస్. నెక్స్ట్, హౌ మచ్ మనీ ఐ కెన్ మేక్ అవుట్ ఆఫ్ దిస్? యాక్చువల్గా ఒక ఎక్సెల్ షీట్ ఉంది, బట్ ఇట్స్ లాంగ్ టర్మ్, నేను షార్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఇఫ్ ద ప్రొడక్ట్ ఈస్ 1 lakh rupees అండ్ ఒక 10 ప్రొడక్ట్స్ దట్ మీన్ సేల్ చేశారు అంటే కనుక, సో 10 ప్రొడక్ట్స్కి మీరు మేబీ 20 people 30 peopleతో మీరు మాట్లాడాల్సి ఉంటుంది.
జనరల్గా సక్సెస్ రేట్ అనేది 20%, 30%, అప్ టు 50% దాకా ఉంటుంది. అంటే మీరు 10 మందితో మాట్లాడితే 10 మంది కొనేరు. మీరు ఒక 20-30 మందితో మాట్లాడితే ఒక 10 మంది కొనే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఈవెన్ 40 మెంబర్స్తో కూడా మాట్లాడాలి. ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ సెట్, డిపెండ్స్ ఆన్ ద ఆపోజిట్ పర్సన్, ఇది జరుగుతుంది. సో లెట్స్ అస్యూమ్ ఒక 50 మెంబర్స్తో మీరు మాట్లాడారు ఇన్ ఎ మంత్, అంటే డైలీ 2 మెంబర్స్తో మాట్లాడుతున్నారు 25 days. సో 50 మెంబర్స్తో మీరు మాట్లాడారు అండ్ అందులోంచి 10 సేల్స్ జరిగాయి. సో 10 into 1 lakh, 10 lakh రూపీస్ మీరు ఎర్న్ చేశారు. దట్ మీన్ కంపెనీ ఎర్న్ చేసింది. సో 10 lakh నుంచి మనం చూసుకుంటే 10% అనేది, సో 1 lakh రూపీస్ యూ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ దట్. ఇది ఈ సినారియో డైలీ 2 calls మాట్లాడితే. 2 calls can be like a 2 40 minutes calls or a 2 30 minutes calls or 2 1 hour calls also maybe. మీ ఎక్స్పర్టైజ్ లెవెల్ని బట్టి అది ఎన్ని గంటలు అనేది మారిపోతుంది. డైలీ 2 calls మాట్లాడితే దెర్ ఈస్ అ స్కోప్ ఆఫ్ మేకింగ్ 1 lakh per month. అదే డైలీ 3 calls మాట్లాడితే దెర్ ఈస్ అ స్కోప్ ఆఫ్ మేకింగ్ 1.5 to 2 lakh per month. ఇఫ్ ద ప్రొడక్ట్ కాస్ట్ ఈస్ 1 lakh రూపీస్. అది నేను ఇందాక చెప్పా కదా, మా ఫ్రెండ్ సిఇఓస్తో వర్క్ చేస్తాడని చెప్పి, హీ ఈస్ గోయింగ్ టు పే 1 lakh రూపీస్ ఫర్ 1 sale యాజ్ ఎ కమిషన్. ఎందుకంటే 10 lakh రూపీస్ ఈజ్ ప్రొడక్ట్, 10 లక్షల రూపాయలు ప్రొడక్ట్. అక్కడ 10 లక్షల నుంచి ఎవరైతే ఈ సిఇఓస్తో మాట్లాడి వాళ్ళని కస్టమర్ కింద చేస్తారో వాళ్ళకి ఈయన 1 lakh రూపీస్ ఈజ్ పేయింగ్. సో అక్కడ వర్క్ చేసే సేల్స్ కన్సల్టెంట్ మేబీ 2-3 సేల్స్ చేస్తే 3 lakhs 4 lakhs దాకా సంపాదిస్తారు. ఎందుకంటే అక్కడ ప్రొడక్ట్ కాస్ట్ అనేది 10 lakhs కాబట్టి. బట్ దానికి కావాల్సిన స్కిల్ అనేది చాలా హై లెవెల్ ఉండాలి. సో ఇట్ టేక్స్ టైం. సో యూ స్టార్ట్ విత్ వన్ థింగ్, ప్రాపర్గా స్లోగా నేర్చుకుంటూ ఉండండి. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం యూ విల్ రీచ్ దట్ లెవెల్. సో హై ఇన్కమ్ స్కిల్ అనేది. ఓకే, ఐ థింక్ నో క్వశ్చన్స్ ఇన్ దిస్. సో ప్రొడక్ట్ రిలేటెడ్ కూడా సిమిలర్ వే మనం చూడొచ్చు. సో 1 to 5 lakh యూ కెన్ మేక్ మనీ ఇఫ్ యూ కెన్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా నేను చెప్పింది 2 hours per day పనిచేస్తే 20 daysకి 25% సక్సెస్ రేట్ ఉంటాయి. మీకు సక్సెస్ రేట్ పెరిగినా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, నేను 2 గంటలు కాదు 4 గంటలు పనిచేస్తానన్నా కానీ ఇంకా ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఇఫ్ ఇట్స్ అ ఫుల్ టైమ్ అండ్ ఇట్స్ 8 hours per day, జస్ట్ ఇమాజిన్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ద మోర్ యూ వర్కింగ్, ఇయర్ 1 మీరు చూసుకుంటే ఓన్లీ 25% సక్సెస్ రేట్ ఉంది. ఇయర్ 2 చూసుకుంటే 30% సక్సెస్ రేట్ ఉంది. ఇయర్ 3 40% సక్సెస్ రేట్ ఉంది. సో యూ కెన్ మేక్ మోర్ మనీ ఇన్ ద లెస్ టైమ్ వన్స్ యూ ఆర్ బికమింగ్ ఎక్స్పర్ట్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ద మోర్ ఎక్స్పర్టైజ్ మీరు వెళ్ళే కొద్దీ మీరు వర్కింగ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి, ఎక్కువ డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటంటే రెసిషన్ మూలంగా ఇబ్బందులు లేవు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా కూడా ఇబ్బంది లేదు. బోత్ ద సినారియోస్ ఇట్ విల్ వర్క్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఎనీ సపోర్ట్ టు ఫైండ్ ఎ కంపెనీ టు వర్క్ ఫర్. నేను ఒకసారి ఈ స్కిల్ నేర్చుకుంటాను, నేర్చుకున్న తర్వాత ఈస్ దర్ ఎనీ కంపెనీ సపోర్ట్ టు ఫైండ్, మీ దగ్గర నుంచి ఏదైనా సపోర్ట్ ఉందా అంటే కనుక నేనైతే దీనిలో హౌ టు ఫైండ్ ఎ కంపెనీ అనేది ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే దట్స్ ఈజీ, ఫైండింగ్ ఎ కంపెనీ ఇస్ వెరీ వెరీ ఈజీ. జాబ్ ఆల్రెడీ సెక్యూర్డ్ అన్నట్టు మీరు ఫీల్ అవ్వచ్చు. హూ డోంట్ వాంట్ పీపుల్ హూ వర్క్స్ ఓన్లీ ఫర్ కమిషన్. నాకు కమిషన్ ఇవ్వండి, శాలరీ ఎక్కలొద్దా అంటే కనుక అసలు హైదరాబాద్లోనే లైక్ 50 to 60% ఆఫ్ ద కంపెనీస్ రెడీ టు గివ్ ద జాబ్. ఓకే, సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. వీ చార్జ్ కంపెనీ ఓన్లీ వెన్ వీ షో రిజల్ట్స్. సో ఈవెన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్కైనా నేను సెల్ చేస్తే నాకు కమిషన్ ఇవ్వండి, లేదంటే నాకు శాలరీ ఏం అక్కర్లేదు అంటే కనుక చాలా కంపెనీస్ రెడీ టు గివ్ ఈవెన్ నౌ. సో కెన్ యూ షో ఎనీ ఇన్కమ్ గ్యారంటీ ఆపర్చునిటీ అంటే కనుక ఇట్స్ నాట్ గ్యారంటీడ్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్, ఎఫర్ట్, ఎవ్రీథింగ్. బట్ హ్యాపీ కాయిన్లో నాకు ఒక 50 మంది దాకా కావాలి. హ్యాపీ కాయిన్లో మాకు వర్క్ చేయడానికి ఒక 50 మంది దాకా కావాలి. ఆల్రెడీ 25 people అండర్ ట్రైనింగ్ కరెంట్లీ. ఓకే, 25 members ఉన్నారు. ఫ్రమ్ దిస్ బ్యాచ్ ఐ కెన్ టేక్ 10 members if you are interested to be part of it. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. లైక్ మీలో ఎవరైనా హ్యాపీ కాయిన్ గురించి వర్క్ చేద్దామని అనుకుంటే కనుక యూ కెన్ వర్క్ ఫర్ హ్యాపీ కాయిన్, బట్ వీ కెన్ టేక్ హార్డ్లీ 10 members more from this batch. Can my wife join in this program? No, if she is not working. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరికి ఇవ్వట్లేదు. షీ మస్ట్ బి ఇన్ సమ్ మనీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్. మన ఎగ్జిస్టింగ్ మనీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్లో ఉంటే షీ కెన్ జాయిన్ నౌ. లేదు అంటే మేబీ ఆఫ్టర్ 6 months or 1 year షీ కెన్ జాయిన్.
ఓకే. యాజ్ ఆఫ్ నౌ అయితే గనక నో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇది ఇవ్వట్లేదు. ఎస్పెషల్లీ ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నారో, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారో, ఎవరైతే వాళ్ళ బాస్ మీద, మేనేజర్ మీద లేదంటే కంపెనీస్‌లో క్విట్ చేద్దామని ఉన్నారో, ఈ కైండ్ ఆఫ్ పీపుల్‌ని మేము చూస్తున్నాం. ఓకే. ద పీపుల్ హూ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ ద జాబ్. సో దట్ ఈస్ ద రీజన్ ఈవెన్ ఏజ్ క్రైటీరియా అనేది 30 అనేది పెట్టుకుని మనం వర్కౌట్ చేస్తున్నాం. సో మేజర్లీ 30 తర్వాత ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి వీఆర్ లుకింగ్ బేసికలీ ఫర్ అ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ వెరీ బిగ్ గోల్ అండ్ లుకింగ్ ఫర్ ఎ పాత్ టు అచీవ్. ఈ కైండ్ ఆఫ్ పీపుల్ని నేను జనరల్గా ఫిల్టర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. కెన్ ఐ టేక్ కాల్స్ ఇన్ తెలుగు? హై టికెట్ కన్సల్టింగ్ కాల్సే కాబట్టి అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. యూ డోంట్ నీడ్ టు గో ఆఫీస్ ఎనీవేర్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ హ్యాపీ కాయిన్ ఆర్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎనీ అదర్ కంపెనీ, మీ రూల్స్ మీకు క్లియర్గా ఉంటాయి. సో మీరు ఆఫీస్కి వెళ్ళాలా అంటే వెళ్ళక్కర్లేదు. బట్ ఆ రిలేటెడ్ ఆ కంపెనీ అనేది యాక్సెప్ట్ చేయాలి. హ్యాపీ కాయిన్ అయితే కనుక యూ డోంట్ నీడ్ టు. బట్ ఎనీ అదర్ కంపెనీ మెజారిటీ టైమ్స్ మీరు ఆఫీస్కి అయితే వెళ్ళరు. ఇది కాల్స్లోనే అయిపోతుంది కాబట్టి. ఓకే. కెన్ ఐ టేక్ కాల్స్ ఇన్ తెలుగు అంటే కనుక ఎస్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ యూ వర్కింగ్ ఫర్. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండే రియల్ ఎస్టేట్ కంపెనీస్ అనుకోండి, మీకు తెలుగులో మాట్లాడొచ్చు. ఈవెన్ మన హ్యాపీ కాయిన్లో కూడా మీరు తెలుగులో మాట్లాడొచ్చు. బట్ టోటల్ ట్రైనింగ్ అనేది మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ నేను తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు ఉంటుంది. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్ ఉంటుంది. సో ఇంగ్లీష్ అనేది బేసిక్ ఇంగ్లీష్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ మీకు సూట్ కాదు. యూ డోంట్ నీడ్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అండ్ హైఫై ఇంగ్లీష్ ఆ టైప్లో ఏం అవసరం లేదు. బేసిక్ ఇంగ్లీష్ అర్థమైతే వీడియోస్ చూస్తే అర్థమవుతుందని అనుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. నాకు అసలు అది కూడా అర్థం కాదు, ఏమి అసలు ఇంగ్లీష్ అంటే బేసిక్ అంటే కనుక అల్ట్రా బేసిక్, దెన్ ఈ ప్రోగ్రామ్ నాట్ సూటబుల్. నెక్స్ట్, హౌ మచ్ టైమ్ ఐ నీడ్ టు స్పెండ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ద నెక్స్ట్ 1 year? ఫస్ట్ మంత్ అయితే కనుక డైలీ 1 hour స్పెండ్ చేయాలి. సెకండ్ మంత్ ఆన్వర్డ్స్ డైలీ 2 hours ఇవ్వాలి ఫర్ 1 year. ఓకే. సో దిస్ ద టైమ్. వాట్ ఇఫ్ ఐ స్కిప్ సమ్ క్లాసెస్? సో ఈ క్లాసెస్ అయితే వీక్లీ 2 times ఆర్ 3 times ఉంటాయి. ఎవ్రీ వీక్ 2 times ఆర్ 3 times ఉంటాయి. డైలీ నేను 9 hours తీసుకున్నప్పుడల్లా ఈవినింగ్ 9 PM కి తీసుకున్నాను క్లాసెస్ అనేవి. సో యూ కెన్ జాయిన్ ఇన్ దట్. బట్ ఇన్ కేస్ మీకు ఏదైనా వేరే వర్క్ ఉండి మిస్ అయ్యారు అంటే కనుక ఐ విల్ గివ్ ద రీప్లే. అండ్ ఆ రీప్లే అనేది నాకు ఫినిష్ చేసి స్టేటస్ పెడితే చాలు. సో స్టేటస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీక్లీ 2 to 3 క్లాసెస్ ఉంటాయి. అండ్ ఈవినింగ్ 9 PM ఉంటుంది క్లాసు. ఇన్ కేస్ మీకు మిస్ అయితే కనుక రీప్లే ఇస్తారు. బట్ ద అదర్ డేస్, ఇప్పుడు వీక్ చూసుకుంటే 7 days ఉంటుంది, 2-3 రోజులు క్లాసెస్ ఉంటాయి. రిమైనింగ్ డేస్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. యూ గెట్ ఆప్షన్ టు జాయిన్ ఇన్ ద నెక్స్ట్ 2 batches. ఇన్ కేస్ మీరు ఏదైనా ఈ బ్యాచ్ని మొత్తం ఒక బ్యాచ్లో జాయిన్ అవ్వినా నేను చేయలేను అనుకుంటే కనుక మీకు ఇంకొక 3 batches దాకా ఛాన్సెస్ ఉంటుంది. యూ కెన్ జాయిన్ ఇన్ ఎనీ బ్యాచ్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఫీ ఫర్ దిస్ ప్రోగ్రామ్? ఓకే. సో the final fee is it's a one-time fee. It's not a recurring fee. It's one-time fee. It's a 3 lakh rupees is the program fee. Okay. So if you want to join in this program, you need to pay 3 lakh and join. Usually, if you start any business, the payment going to be more. Any business minimum 5 lakhs 10 lakhs పెట్టి స్టార్ట్ చేయాలి. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అండ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు చేసుకునే ఇన్వెస్ట్మెంట్ అనేది. అండ్ జనరల్గా బిజినెస్ ఏదైనా ఫెయిల్ అయిందని అనుకోండి, ఆ ఫర్నిచర్ కానీ లేదంటే ఆ మొత్తం దేనికి కూడా పనికిరాదు. ఇచ్చినా మనం తక్కువ హాఫ్ రేట్కో 20% రేట్కో ఇవ్వాలి. బట్ ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యారు అంటే యూ విల్ టేక్ మోర్ టైం. మీ బ్రెయిన్ మీద మీరు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ మీరు ఫెయిల్ అయ్యారు, చేయలేకపోతున్నారు అంటే కనుక 1 year టైంలో జరగండి, మీరు ఇంకొక 1 year టైం తీసుకుని స్లోగా చేయొచ్చు. ఈవెన్ ఆ ఇయర్ కూడా అవ్వలేదండి, ఇంకొక ఇయర్ టైం పట్టొచ్చు. సో యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి వేస్టెడ్ ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. బట్ మీరు ఏదైనా ఎక్స్టర్నల్ ఆఫీసులు తీసుకుని రెస్టారెంట్లు పెట్టి, టీ షాపులు పెట్టి, లేదంటే క్లోత్ షోరూమ్స్ పెట్టి ఇవన్నీ చేశారంటే మాత్రం వన్స్ యూ లాస్ట్ ఇట్స్ లాస్ట్. మళ్ళీ అది రికవర్ అవ్వడం అవ్వదు. ఓకే. సో యాజ్ పర్ మీ దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది, బట్ అప్ టు యూ. డ్యూరేషన్ టోటల్ 12 months ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ మిస్ వన్, యూ కెన్ జాయిన్ ఇన్ ద నెక్స్ట్ బ్యాచ్. సో వై దిస్ మచ్ కాస్ట్ అనేది జనరల్గా ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అనేది. జస్ట్ ఇమాజిన్
ఇంత కాస్ట్ ఎందుకు అనేది. జస్ట్ ఇమాజిన్ it's going to give you 1 lakh per month by just working 2 hours per day. It is the clear statement. Okay. So 1 year low, you are going to make 12 lakh rupees. So to second year, you are going to make the worst case 12 lakh rupees. Third year, and it is going to be a lifetime skill. And so me age 30 aina, 40 aina, 50 aina gani, 50 to 60, 60 to 70, 20 years daka, you can continuously make money out of this skill. ఒకసారి స్కిల్ నేర్చుకున్నామంటే మనకి ఇది లైఫ్ టైం పాటు మనతో పాటు ఉండే స్కిల్. అండ్ ఎనీ హై ఇన్కమ్ స్కిల్ సిమిలర్ కాస్ట్లో ఉంటుంది. లెస్ దాన్ దట్ ఏమన్నా ఉంటే కనుక డోంట్ జాయిన్. వెరీ క్లియర్. లెస్ దాన్ 1 lakh ఆర్ 2 lakh ఉంటే కనుక ఐ డోంట్ రికమెండ్ యూ టు జాయిన్, ఎందుకంటే దట్ విల్ నాట్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఇట్స్ అ కాస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అండ్ ఎనీ డిస్కౌంట్ అంటే కనుక యాక్చువల్గా దర్ ఆర్ నో డిస్కౌంట్, బట్ వీఆర్ గివింగ్ దిస్ ఆప్షన్ ఫర్ దిస్ బ్యాచ్. అదేంటంటే 50% పేమెంట్ యూ కెన్ పే నౌ అండ్ 50% ఆఫ్టర్ మేకింగ్ 3 lakhs. ఓకే, 50% పేమెంట్, దట్ మీన్ 1.5 lakh యూ కెన్ పే అండ్ జాయిన్ నౌ. అండ్ 50% ఆఫ్ ద పేమెంట్ వన్స్ ఆఫ్టర్ మీరు ఒక 3 lakhs సంపాదించిన తర్వాత దీనిలో చేయొచ్చు. ఎందుకంటే నేను అంతకుముందు బ్యాచెస్ ఉన్నాయి కదా, ఫిబ్రవరి బ్యాచ్ అండ్ మే బ్యాచ్, వీళ్ళకి నేను ప్రాక్టీస్ కాల్స్ ఇచ్చాను. అంటే ఎవ్రీ అదర్ డే ప్రాక్టీస్ చేయాలి కదా. దీస్ గైస్ మేడ్ మనీ ఇన్ ద ప్రాక్టీస్ కాల్స్ ఇట్ సెల్ఫ్. సో సమ్ పీపుల్ మేడ్ 20,000, 30,000, ఈవెన్ 40,000 ఈ టైప్లో కూడా దే మేడ్ మనీ. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఇంకా వీళ్ళకి 1 year కంప్లీట్ అవ్వలేదు, బట్ దే ఆల్రెడీ మేడ్ గుడ్ మనీ అండ్ దే కెన్ మేక్ వెరీ గుడ్ మనీ మీన్ వైల్ బిఫోర్ క్లోజింగ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో ఆ స్కోప్ అయితే దీనిలో ఉంది. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ దిస్ ఆప్షన్. 50%, 1.5 lakh you need to pay now, and 50% after making 3 lakh revenue through this. How to join in this program ante ganaka, it's a part of a 12-month wealthy investor program. There is an application fee 1,000 rupees untadi. Idi pay cheyali immediately. If you want to join, you have to pay today. And if your application is rejected by us, we will refund that 1,000 rupees money. అండ్ ఎందుకంటే దీనిలో జనరల్గా నేను సెలెక్ట్ చేస్తుంది 50% ఆఫ్ ద పీపుల్ని సెలెక్ట్ చేస్తున్నా, కొన్నిసార్లు 40% సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, అంటే 10 మంది అప్లై చేస్తే 4 సెలెక్ట్ అవుతున్నారు, కొన్నిసార్లు 5 members సెలెక్ట్ అవుతున్నారు. దట్ ఈస్ ద ప్రాసెస్. సో ఇఫ్ యూ వాంట్ జాయిన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, 1,000 rupees అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. దిస్ ద లింక్. అండ్ ద నెక్స్ట్ 2 business days మీకు ఒక కాల్ వస్తుంది. ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్, మీకు ఒక వెయిట్ ఎ మినిట్, ఐ విల్ గివ్ దట్. I will explain the process. Just wait a minute. 100. Yes, this is the application fee. Once after that, ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఇంకా ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఒకటి ఉంది, అది చెప్పాలి. Yeah, this is the application. ఓకే, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. Yeah, this is the application fee, 1,000 rupees. So HTC program related. You can name, email ID, mobile number enter చేసి you can join in this program. Okay. Once after that, there will be a form. Yeah, application form ఒకటి వస్తుంది. ఇది అయిన తర్వాత సో ఈ ఫామ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అప్లికేషన్ రిలేటెడ్. యూ నీడ్ టు ఫిల్ దిస్ ఫామ్. ఆఫ్టర్ దిస్ ఫామ్, ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్, యూ విల్ గెట్ అ కాల్. ఈవెన్ సెలెక్టెడ్ ఆర్ నాట్ సెలెక్టెడ్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ అ కాల్. ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్, యూ నీడ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ పేమెంట్ ఆన్ జాయిన్ ఇన్ ద ప్రోగ్రామ్. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేటప్పటికి రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనేది ప్లాన్ ఉండే, బట్ ఏమైంది అనేది నేను ఒకసారి మా టీంని మాట్లాడి కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, 10th November యాక్చువల్లీ. సో 10th లేదంటే కొంచెం డిలే అవుతుంది అనేది ఐ హ్యావ్ టు టాక్ టు మై టీమ్. As of now, I don't have idea. So I am free to start the program. That is what. And yeah, wait a minute. Yes. Once after the 1,000 rupees payment, you going to get an application, and application fill chesi you need to do in 2 business days.
సో ఆఫ్టర్ దట్ అంటే మీరు ఓకే అనుకుంటే కనుక ఫస్ట్ ఒక 10,000 పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని తర్వాత రిమైనింగ్ ఫీజ్ అనేది చేయాలి. ఓకే. సో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది. ఇఫ్ యూ డూ వన్ టైమ్ పేమెంట్ ఫ్రమ్ యువర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది. యూ కెన్ కీప్ అప్ టు 6 months ఆఫ్ ఈఎంఐ అండ్ కెన్ జాయిన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఎవరికైనా ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి కనుక. సో ఆఫ్టర్ అప్లికేషన్ యాక్సెప్టెడ్ మాత్రమే పే చేయాలి, అది నేను చెప్తాను. నెక్స్ట్, హౌ మెనీ సీట్స్ ఫర్ దిస్ బ్యాచ్ అంటే కనుక టోటల్ 30, ఆల్రెడీ 20 ఫీల్డ్, సో అప్రాక్సిమేట్ 10 అవైలబుల్ ఫర్ దిస్ గ్రూప్. సో 10 అప్లికేషన్స్ అయితే కనుక వీ కెన్ రిసీవ్. సో ఇందులో కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ సర్వీస్ ఉంటుంది. సో దట్ ఈస్ ద పేమెంట్ లింక్. సో యూజువల్గా మీరు చూసుకుంటే కనుక ఈజీ పాత్స్ హ్యావ్ హై డిఫికల్టీ ఇన్ స్టార్ట్. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. జియో, రిలయన్స్ జియో స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా ఫ్రీగా ఉండేది, సేమ్ ఇదే పాత్లో. బట్ ఇప్పుడు ఎంత కలెక్ట్ చేస్తున్నారు మంత్లీ? దే ఆర్ కలెక్టింగ్ వెరీ హ్యూజ్ అమౌంట్, అంటే లోయర్ లెవెల్లో చూసుకుంటే. సో జనరల్గా మనం ఈజీ ఫ్రీ అనుకునేది, దాని తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ యూ అలాట్. బట్ స్టార్టింగ్లో డిఫికల్ట్ ఉండేది మన లైఫ్ని చాలా ఈజీ చేస్తుంది. సో ఒక 15 years స్కూల్కి కాలేజ్కి వెళ్ళాలి అంటే చాలా చాలా డిఫికల్ట్. ఎస్ ఆర్ నో? బట్ మనం వెళ్ళాం కాబట్టి మనకు ఇప్పుడు ఇన్కమ్ అనేది ఇస్తుంది, రైట్? బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ గివింగ్ ప్రాపర్ ఇన్కమ్. దట్ ఈస్ ద రీజన్ యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ అండ్ ఎస్పెషల్లీ హై ఇన్కమ్ స్కిల్స్. నార్మల్ స్కిల్స్ అయితే కనుక అగైన్ మనం ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉంటాం. హై ఇన్కమ్ స్కిల్స్ అయితే కనుక యూ విల్ మేక్ మోర్ మనీ. మీకు ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే మాత్రం హై ఇన్కమ్ స్కిల్స్ లేకుండా చేయలేరు. అది నా దగ్గర నేర్చుకుంటారో బయట ఎక్కడ నేర్చుకుంటారో దట్స్ అప్ టు యూ. దిస్ హై టికెట్ కన్సల్టింగ్ అయితే కనుక మన తెలుగులో ఎవరు లేరు, ఐఎమ్ ద ఫస్ట్ వన్. సో నెక్స్ట్, అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాలెడ్జ్ పేస్ ద బెస్ట్ ఇంట్రెస్ట్. ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ మీద పెట్టుకునేది ఎప్పుడు కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎందుకంటే మనం లైఫ్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇఫ్ యూ డోంట్ బిల్డ్ యువర్ స్కిల్స్, యూ ఆల్వేస్ ట్రేడ్ టైం ఫర్ మనీ. మీరు స్కిల్స్ బిల్డ్ చేసుకోకపోతే, మనం 8 hours పని చేస్తున్నాం, ఇంత శాలరీ వస్తుంది, 12 hours పని చేస్తే ఇంత శాలరీ వస్తుంది, ఆ టైప్లోనే ఉంటుంది. ఓకే. సో మీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా మీరు మీ దాని మీద పెట్టుకోవాలి. సో నేను రిక్షా పుల్లర్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఒకటి స్టోరీ చెప్పా కదా. రిక్షా లాగేవాడు ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ నెలకి ₹1,00,000 సంపాదించలేడు, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో. ఓకే. రిక్షా లాగా ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసిన, ఎందుకంటే నెలకు 30,000 సంపాదిస్తున్నాడు 8 hours కష్టపడితే. సో మేబీ 12 hours కష్టపడితే 45,000 అలా వస్తుందేమో. మేబీ 16 hours పని చేస్తే 60,000 వస్తుంది. బట్ 1 lakh రిక్షా లాగా ఆయన ఎలా సంపాదించలేడో, సేమ్ వేలో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జాబ్లో ఎంత డబుల్ వర్క్ చేసినా, ట్రిపుల్ వర్క్ చేసినా మీరు డబుల్ ద అమౌంట్ అనేది సంపాదించలేరు. మీరు దానికి డెఫినెట్గా వేరే ఏదైనా చేయాలి. ఇక్కడ రిక్షా లాగే ఎగ్జాంపుల్లో నేను చెప్పింది ఏంటంటే ఆటో లాగడం, లేదంటే వేరే ఏమైనా ఆటో నడపడం కానీ వేరే ఏదైనా అదర్కి వెళ్తే తప్ప ₹1,00,000 అనేది రిక్షా లాగా ఆయనకి రాదు. ద సేమ్ వేలో మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దాని మూలంగా మీకు రావాలి అంటే కష్టం, కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఎల్స్. అండ్ ఈ ఐ టికెట్ కన్సల్టింగ్ అనేది ఒక ఆప్షన్ నేను చెప్పింది. మీకు అది సూట్ అవుతుంది అని అనుకుంటే కనుక యూ కెన్ చూస్, లేదు సూట్ కాదు అని అనుకుంటే కనుక దట్స్ అప్ టు యూ. సో మీకు చాలా అబ్జెక్షన్స్ ఉండొచ్చు, ఇది కాస్ట్లీ, నా దగ్గర టైం లేదు, లేదంటే వేరే 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 ఉండొచ్చు. దట్స్ అప్ టు యూ, ఎందుకంటే ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ అ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైన్. సో యా, దిస్ ఇస్ అవర్ టీమ్ యూజువల్గా. సో ఐ థింక్ నా గురించి మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఐఎమ్ మనీ కోచ్ అండ్ బిజినెస్ కోచ్. టోటల్ వీటన్నిటిలో 12+ years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇట్స్ మై బుక్. ఇట్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి మనం సర్వీస్ ఇస్తున్నప్పుడు, ఇది ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు. హ్యాపీ కాయిన్ మన యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్. టోటల్ ఇప్పుడు వరకు 6,500 క్లయింట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనీ మేనేజ్మెంట్లో ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ సెమినార్స్, అవార్డ్స్ ఇవన్నీ వచ్చాయి. యా, ఫర్గాట్ టు షేర్ విత్ యూ వన్ థింగ్. ఇది మన క్లయింట్స్ న్యూస్ పేపర్స్లో వాటిలో పబ్లిష్ అయింది. ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ వెల్దీ ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇన్ నెక్స్ట్ 8 minutes. జస్ట్ దీని మీద ఫోకస్ ఉంచండి. ఒక 8 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాం. రిచ్ అండ్ వెల్దీకి డిఫరెన్స్ ఏంటంటే, రిచ్ అంటే ఓన్లీ డబ్బులు మాత్రమే ఉంటాయి, వెల్దీ అంటే డబ్బులు ఉంటుంది, టైం ఉంటుంది, అండ్ హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. ఓకే. సో
మై రికమెండేషన్ యూ ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ సో దట్ మీరు వెల్త్ క్రియేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ వెరీ క్లియర్. 3 lakh is less than 1 year of your income. Okay. సో ద ఫెయిల్డ్ కేస్ మనం మాట్లాడుకుంటే కనుక మేబీ 1.5 lakh మీరు పే చేసిన తర్వాత అయిపోతే మేబీ ఇంకొక కొన్ని నెలలు ఎక్స్ట్రా వర్క్ చేయొచ్చు. బట్ సక్సెస్ఫుల్ అయితే కనుక లైఫ్ టైం 1 lakh ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. సో వాట్ ఈస్ ద బెస్ట్ డీల్ అనేది మీరు చూసుకోండి, రైట్? సో ఇప్పుడు 1.5 lakh మీరు పే చేశారు, బట్ యూ డింట్ లెర్న్ ఎనీథింగ్ అండ్ ఫెయిల్డ్. సో 1.5 lakh మళ్ళీ సంపాదించాలంటే మేబీ మీకు ఒక 6 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో టైం పడుతుంది. బట్ సక్సెస్ అయ్యారంటే మాత్రం లైఫ్ టైం 1 lakh అడిషనల్ గా యాడ్ అవుతూ ఉంటుంది. సో యువర్ లైఫ్ విల్ బి మోర్ హ్యాపీ. You may be retired in next 3 to 5 years with this skill. So try to focus on it. Okay. So ఇందాక నేను మీకు ఒకటి చూపిస్తాను కదా, దట్ ఈస్ రివ్యూ ఆఫ్ ఫర్ ఎగ్జిస్టింగ్ పీపుల్. And if you have any questions, you can ask me now after this. Hi everyone. My name is Kishore. I want to share my experience with HappyCoin during the program HTC, that is High Ticket Closure Program. I have joined this program during February 2025. Initially, I thought it's a 1 year program. How would I manage? I was into a comfort zone for almost 15 years of my working experience. So initially, I thought it is going to be a very difficult situation for me. But the program structured in a way that it was well planned and it was scheduled weekly twice, so that I was able to make out some time and join this program. Vasu Chalagaru has ensured it is crisp and clear, and yes, technically I'm not from sales background, but I started from scratch and I was able to get some more clarity about this program in the initial few months. And later, yes, I also have come out of my comfort zone and I started spending at least 2 hours a day learning this program, go through the concepts once again, and in case of any questions, reaching out to Vasu Garu on time, clearing them. So this has clearly helped me to get completely cleared about all my queries, and also this has helped me in sticking to the concepts. So before the course completion itself, I started my calls with a few prospects and successful